ఆ విధంగా ఆరాధించేటువంటి మనము ఆయన స్వరాన్ని మనం అవసరం కనుక ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాం. చెప్పేటువంటి లేక నిలబడినటువంటి సేవకునైనటువంటి నేను ఆయన స్వరాన్ని వినాలి. మనం అందరం కూడా ఆయన స్వరాన్ని వినాలి. ఆయన మాటకి దయతో చూడాలి. అప్పుడు ప్రభు మహిమ కలుగుతుంది. మనం నిలబడతాం. ప్రార్థించాము. మహాపరిశుద్ధుడా స్తోత్రాలు. మేము దయకరికలను బట్టి ప్రభావం వాక్స్ నిన్నది బ్యాప్టిస్ట్ చర్చిలోని నడిపించడానికి మమ్మల్ని ఉన్నటువంటి అందరం నడుచుకోవాలి. కుటుంబాలను నడుచుకోవాలి. విశ్వాసం బట్టి కుటుంబాలను నడుచుకోవాలి. మేమందరం కలిసి తీసుకోవాలి కదా. ప్రత్యేకంగా ఆ స్థుతి ఆరాధన అంగీకరించినందుకు వందనాలు స్తోత్రాలు దేవ. ప్రత్యేకంగా మీ మాటలు మాకు వినిపించుకుంటారు. శ్రద్ధగా ఏది పంపించాలి. యేసునామమున ప్రార్థించండి. తండ్రి ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 నుండి మనం అనేక సత్యాలను గ్రహించవచ్చు. 3 విషయాలను నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. నా మెసేజ్ నేను ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే, అంశం ఏంటి అంటే, ఈజ్ ఏబుల్ అండ్ క్యాపబుల్. ఎబిలిటీ అని మనం చెప్తూ ఉంటాం. క్యాపబిలిటీ అంటాం. కెపాసిటీ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇంగ్లీష్లో ఏబుల్ అని వాడతారు, క్యాపబుల్ అని వాడతారు. మరి రెండింటికి చిన్న తేడా ఏంటి అంటే, ప్రస్తుత కాలానికి సంబంధించిన సామర్థ్యం గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏబుల్ అంటాం. ఈజ్ ఏబుల్. భవిష్యత్తులో ఏదైనా చేయడానికి సామర్థ్యం ఉన్నది అని చెప్పడానికి క్యాపబుల్ అని వాడతాం. ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ అని చెప్పినప్పుడు అది భవిష్యత్తులో తెలియజేస్తూ ఉంటారు. ఈజ్ ఏబుల్ టు డూ అంటే ఇప్పుడు ఆయన జరిగించడానికి సమర్థుడు అని చెప్పినాడు. దేవుడు సమర్థుడు, ఆయన సమర్థుడు. ఒక ఉదాహరణతో ప్రారంభిస్తాం. నా దగ్గర ఉన్న ఫోన్ ఐఫోన్ కాదు. దీని రూపం చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నా దగ్గర ఐఫోన్ ఉందనుకోండి, అది ఐఫోన్ అని నాకు తెలిస్తే, యాపిల్ ఫోన్ అని తెలిస్తే, నేను పట్టుకునే విధానంలో మార్పు ఉంటుంది. అందరికీ విధంగా సగం తినేసినటువంటి యాపిల్ సింబల్ ఉంటుంది కదా, అది అందరికీ చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ చూశారా లేదా అని నేను గమనిస్తూ ఉంటాను. నేను సెల్ పట్టుకున్నప్పుడు నా మనసులో ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఏమిటంటే, కాస్ట్లీ ఫోన్ నా దగ్గర ఉన్నది, నేను వాడేదంతా యాపిల్ ఐఫోన్ అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. దాన్ని హ్యాండిల్ చేసే విధానం కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎక్కడ పడ్డా వదిలేదు. ఎవరైనా తాకడానికి ప్రయత్నం చేస్తే ఇలా ప్రొటెక్ట్ చేస్తాను, కొద్దిగా దూరంగా ఉంటున్నారు. ఎందుకని? ఇది మామూలు ఫోన్ కాదు కాబట్టి. దాన్ని ఉపయోగించే విధానం, దాన్ని చూసే విధానం కూడా తేడా ఉంటుంది. ఎందుకు ఈ సాదృశ్యాన్ని తెలియజేస్తున్నాను అంటే, దేవుడు 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 అని మనం అనేక సంవత్సరాల నుండి చెప్తూ ఉన్నాం. మనం కలిగి ఉన్నటువంటి దేవుడి గురించినటువంటి ప్రత్యేకత మనకి తెలియదు. ఆ ప్రత్యేకత తెలిసినప్పుడు ఆ దేవుడు చూసే విధానంలో మార్పు కలుగుతుంది. ఆ దేవుడిని ఆరాధించే విషయంలో కానీ, వెంబడించే విషయంలో కానీ, ఆయన గురించి ప్రకటించే విషయంలో కానీ ప్రత్యేకత అనేటువంటిది ఉంటుంది. సో మనం కలిగి ఉన్నటువంటి దేవుడి యొక్క ప్రత్యేకత మనకు తెలియదు. ఆయన సమర్థుడు అన్నాడు. గాడ్ ఈజ్ ఏబుల్ అని చెప్పారు. ఇంగ్లీష్లో గాడ్ గాడ్ అంటారు, తెలుగులో దేవుడు. గ్రీకులకు వచ్చేసరికి థియోస్ అంటారు. మరి హెబ్రీ ప్రజలు ఏం చెప్పారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎలోహిం దేవుడు అని కొంతమంది అన్నారు, యెహోవా నిస్సి అన్నారు, షాలోమ్ అన్నారు, సిద్కెను అని, యెహోవా ఈరే రకరకాల పేరుతో పిలిచారు. కానీ ఇప్పుడు ఏ సిద్ధాంతం ఉన్నట్టు వారైనా ఏమంటారంటే దేవుడు గొప్పవాడు అంటారు. మళ్ళా ప్రశ్న అనేటువంటి కలుగుతుంది, ఏ దేవుడు అన్న ప్రశ్న కలుగుతుంది. ఆ ప్రశ్న రాకుండా బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన
ప్రత్యేకతలలో కొన్నింటిని నేను విమర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అందుకే నేను చెప్పాను, దేవుడు సమర్థుడు, ఆయన సమర్థుడు అని చెప్పాను. ఆ దేవుడి గురించి కొన్ని సత్యాలు నేను మీకు తెలియజేస్తాను. నిర్గమకాండం 6వ అధ్యాయం 2వ వచనాన్ని ఎవరైనా ఒకరు త్వరగా చదవండి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవా. నేను సర్వశక్తి గల దేవుడను, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా అన్న నామమున నేను వారికి తెలియబడలేదు. మోషేతో దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నన్ను నేను ప్రత్యక్షపరుచుకున్నాను. ఏ పేరుతో? సర్వశక్తి గల దేవుడను అనే పేరు. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివినప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితముగా ఉండును అన్నాడు. తర్వాత నిర్గమకాండం 3వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి వచ్చేసరికి అక్కడ మోషేతో ప్రభు చెప్పినటువంటి మాట 14-15 వచనాలు. అందుకు దేవుడు, నేను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని చెప్పడం జరిగింది. కనుక మొదటేమో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు సర్వశక్తి గల దేవుడని తన గురించి తాను పరిచయం చేసుకోవడం జరిగింది. మోషే దగ్గరికి వచ్చేసరికి నేను యెహోవాను ఉన్నవాడనై ఉన్నాను అని చెప్పడం జరిగింది. ఇందులో ప్రత్యేకత ఏమిటి అంటే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన మాట ఏంటి అంటే, ఆదిలో దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఆదిలో దేవుడు అక్కడ ఎలోహిం అనేటువంటి పేరు ఉపయోగింపబడింది. ఎలోహిం అనేటువంటి పేరు ఉపయోగింపబడింది. ఎప్పుడైనా అయ్యం అనేటువంటిది లాస్ట్లో వస్తే దాని అర్థం ఏంటంటే బహువచనం అన్నమాట. బహువచనం. ఎలోహిం, సెరాఫిం, చెరూబిం అంటే బహువచనం అన్నమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు అన్నమాట. ఒకే దేవుడు కానీ 3 వ్యక్తిత్వాలు. 3 దేవుడు కాదు కానీ ఒకే దేవుడు 3గా లేకపోతే 3 వ్యక్తిత్వాలుగా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. కనుక ఆయన ఎవరు అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. పూర్ణ దేవుడు అని చెప్తే ఏ దేవుడు అనే ప్రశ్న కలుగుతారు. ఈ దేవుడు ఎవరు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. అబ్రహాం, యాకోబు, ఇస్సాకులకు సర్వశక్తి గల దేవుడు అని తను తాను పరిచయం చేసుకున్న దేవుడు. మోషేకు యెహోవా అని పరిచయం చేసుకున్నటువంటి దేవుడు. యెహోవా అనే పేరును మాటికి వాళ్ళు ఉచ్చరించడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఎంతో పవిత్రమైన నామం. ఇప్పుడు మనం సహజంగా యెహోవా అని జనరల్గా చెప్తూ ఉంటాం, కానీ ఇది ఎంతో పవిత్రమైన పేరు. ఇంగ్లీష్లో YHWH అని ఉపయోగిస్తారు. అది 4 అక్షరాలు. అవి కాన్సనెంట్స్ అంటారు. హల్లు, అచ్చులు లేవు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎవ్రీ భాషలో ఈ అచ్చును జోడించి యాహ్వే అన్నారు. YHWH, యాహ్వే. ఆ 4 అక్షరాలకి ఏ జోడించారు, ఈ జోడించి యాహ్వే అని చెప్పడం జరిగింది. యెహోవా. ఈ యెహోవా నామం అనేటువంటి చాలా పవిత్రమైనది కాబట్టి వాళ్ళు సారిసారికి ఉచ్చరించడానికి ఇష్టపడక వాళ్ళు ఏం చేశారంటే ఆ పేరును అదోనాయ్ అన్నటువంటి పేరుతో సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. అంటే దానికి బదులుగా అదోనాయ్ అన్న పేరు వాడటం జరిగింది. మీరు ఎంతమంది ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నారో నాకైతే లేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్ చదివేటప్పుడు ఎలోహిం అని ఎక్కడైతే వాడబడిందో దానికి LORD అన్నటువంటి క్యాపిటల్ లెటర్స్తో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అదోనాయ్ అని వాడబడినప్పుడు L క్యాపిటల్, ORD స్మాల్ లెటర్స్. అదే తేడా అన్నమాట ఇంగ్లీష్ బైబిల్ చదివేటప్పుడు. మరి ఎందుకు అదోనాయ్ అన్నటువంటి పేరును సబ్స్టిట్యూట్ చేశారు అంటే సరిసారి యెహోవా అని చెప్పడానికి అవకాశం లేనటువంటిది లేదు. ఎంతో పవిత్రమైన నామం, వ్యక్తిగతమైనటువంటి నామం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుని గురించి. ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని తన్ను తాను మోషేకు బయలుపరుచుకున్నటువంటి దేవుని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రభువా, యెహోవా అని పిలిచేటువంటి వాక్యాన్ని కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, కానీ నీకు నాకు మనకు కూడా ప్రభు అనుగ్రహించుకున్నాను. నా తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించుకున్నాను. కనుక ఆ దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు
ఆ ఉన్నవాడు అన్నవాడినై ఉన్నాను అన్నటువంటి ఆ దేవుడు చేయటానికి సమర్థుడు. ప్రస్తుతం ఏదైనా చేయటానికి సమర్థుడు, భవిష్యత్తులో కూడా ఏదైనా చేయటానికి సమర్థుడు. 3 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మొదటిగా ఏమిటంటే అత్యధికంగా చేయగలిగినటువంటి దేవుడు సమర్థుడు. అత్యధికముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలలో వ్రాయబడినటువంటి వాక్య భాగం నుండి మనం తెలుసుకునేటువంటి సత్యం అదే. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి అక్కడ కారణం అంటే రాగా. చాలా మంది ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగల దేవుడు అని అంటూ ఉంటారు. ఫుల్ స్టాప్ పెడతారు, కానీ ఫుల్ స్టాప్ పెట్టకూడదు. కామతం వల్ల ఇంకా నెక్స్ట్ సెంటెన్స్లోకి వెళ్ళాలి. సంఘంలో క్రీస్తు యేసు మూలంగా తరతరములకు సదాకాలముగా మహిమ లేకపోతే కలగాలి. యేసుక్రీస్తు మూలంగా సంఘంలో తరతరములకు సదాకాలం మహిమ లేకపోతే కలగాలి. సో మొదటి ఆలోచన చేద్దాం. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహించగలిగినటువంటి శక్తి మనలో ఎవరు ఉన్నారో అని ఆలోచించినట్లయితే ఆ వాక్య భాగాన్ని బట్టి మనలో తన శక్తి అనేటువంటిది కార్యసాధకం అవుతూ ఉందన్నమాట. ఆ వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే మనలో ఆయన శక్తి కార్యసాధకం అవుతూ ఉందన్నమాట. హిస్ పవర్ ఇన్ us, హిస్ పవర్ ఇస్ అట్ వర్క్ ఇన్ us. ఆయన పవర్ అనేటువంటిది మనలో కార్యసాధకం అవుతూ ఉందన్నమాట. ఆ తర్వాత గమనించినట్లయితే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే మీ దేహంలో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. అంటే మనలో ఎవరు నివసిస్తున్నట్లు? పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నారు. మనలో ఆయన శక్తి ఉన్నది, అది కార్యసాధకం అవుతూ ఉన్నది. తరువాత మనలో యేసు ప్రభువు ఉన్నారు అని వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 14:20వ వచనం. గమనించండి, యేసు ప్రభువుతో తండ్రి ఉన్నారు, మనలో యేసు ప్రభువు ఉన్నారు. ఇది మ్యూచువల్ లివింగ్ అనేటువంటి యోహాను సువార్త 14:17వ వచనంలో కూడా ఆ సత్యం మనం తెలుసుకోవచ్చు ఉన్నాం. యేసు ప్రభువులో తండ్రి ఉన్నారు, మనలో యేసు ప్రభువులో ఉన్నారు. కనుక మనం ఎవరు ఉన్నారు అంటే పరిశుద్ధాత్మ ఉన్నారు, తర్వాత యేసు ప్రభువు ఉన్నారు, మనలో ఆయన శక్తి ఉన్నది. ఆ తర్వాత మనలో ఆయన మాట ఉన్నది అని యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది. 15వ అధ్యాయం 7వ వచనం. గమనించండి, మీరు నా యందు నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. గమనించండి, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఆయన అత్యధికముగా అనుగ్రహించగలిగిన శక్తిమంతుడు. మరి మనం ఎప్పుడు పొందుతాము అంటే మనం ఆయన యందు ఉన్నప్పుడు, ఆయన మాటలు మన యందు ఉన్నప్పుడు. ఇప్పుడు మనలో ఏమున్నది అంటే ఆయన మాటలో ఉన్నాడు, ఆయన శక్తి మనలో పనిచేస్తూ ఉంది, ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు, యేసు ప్రభువు మనలో ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరికి అంటే సంఘం. మనం ఎవరిని? సంఘం అంటే బిల్డింగ్ కదా. బిల్డింగ్ మనకు అవసరమే, దేవుని స్థానం యొక్క గృహం అవసరమే. ఇది ఒక యాస్పెక్ట్. రెండవ యాస్పెక్ట్ ఏంటంటే సంఘం అంటే మనమే యేసు ప్రభువు రక్తం చేత కడగబడినటువంటి, పరిశుద్ధపరచబడినటువంటి వారే క్రీస్తు ప్రభువు యొక్క శరీరంలో ఒక అవయవం. దేవుని బిడ్డలే సంఘం. కనుక ఈ సంఘం ద్వారా దేవునికి ఏమి కలగాలి అంటే మహిమ కలగాలి. ఎప్పుడెప్పుడు కలగాలి? సీజనల్గా, ఒక వారం, ఒక నెల, క్రిస్మస్ అప్పుడైనా, ఈస్టర్ అప్పుడైనా, ఎప్పుడెప్పుడు కలగాలి దేవునికి మహిమ సంఘంలో? క్రీస్తు యేసు మూలముగా తరతరములు, అన్ని తరాలలో దేవుని స్తుతించాలి, అన్ని తరాలలో దేవునికి మహిమ కలగాలి.
మన ప్రార్థనలు ఫలించకపోయినా మన ప్రభువును ఆరాధిస్తూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం, మహిమపరుస్తూ ఉంటాం. మన స్తుతి అనేటువంటిది నిరంతర ప్రాయంగా ఉంటుంది. అది సంవత్సరాల తరబడి కొనసాగించేటువంటిదిగా ఉంటుంది అన్నమాట. పరిస్థితులను బట్టి మారేటువంటిది కాదన్నమాట. కాబట్టి సంఘం మన ద్వారా యేసు ప్రభు మూలముగా క్రీస్తు ప్రభు వారికి మహిమ అనేటువంటి కలగాలి. దేవుని మహిమపరచడానికి చాలా మార్గాలు ఉన్నాయి. నేను 3 విషయాలు నేను మీ ముందు వచ్చడానికి ఇష్టపడుతున్నాను. దేవుని మహిమపరచడం ఎలా? ఎందుకంటే ఆయన అత్యధికముగా అనుగ్రహించేటువంటి శక్తివంతుడై ఉన్నాడు. సంఘంగా మనం ఆయన మహిమపరచాలి కాబట్టి ఆయన అనేక విధాలుగా మహిమపరచవచ్చు. 3 విషయాలు నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మొదటిగా ఏంటంటే, నేను ప్రేజర్ వర్షం అయిపోయిన వెంటనే ఒక వాక్య భాగాన్ని చదవడం జరిగింది. 50వ కీర్తన 23వ వచనం. అదేమిటంటే, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. మన జీవ పదాన్ని అర్పించినప్పుడు, మన హృదయపూర్వకంగా ప్రభు మీరు మంచి దేవుడు అని ప్రభువుతో చెప్పినప్పుడు, ప్రభువును కనపరిచినట్టు మహిమపరిచినట్టు అన్నమాట. ఒకవేళ మర్చిపోతే అక్కడ ఏమవుతుంది అంటే ప్రభు అంటే చీల్చి వేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలులను మర్చిపోకూడదు. అందుకే దావీదు భక్తుడు ఏమంటారంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. మర్చిపోకూడదు. మన జీవఫలాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. రెండవ విషయం ఏమిటంటే, మనం దేవుడిచ్చినటువంటి పనిని చేసినప్పుడు దేవునికి మహిమ అనేటువంటి కలుగుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయటం నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతిని. గమనించండి, యేసు ప్రభువు ప్రార్థన చేయడం జరిగింది. అక్కడ సిలువకు వెళ్ళక ముందు 17వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రార్థనలో ప్రభుతో తండ్రితో ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి మిమ్మల్ని మహిమపరిచి ఉన్నాను. సేవకులకు ఇచ్చిన పనిని సేవకులు చేసినప్పుడు దేవుని మహిమపరిచినప్పుడు, ఇప్పుడు పైరున్నట్టు వారికి దేవుడు ఇచ్చిన పనిని వారు చేసినప్పుడు వారి దేవుని మహిమపరిచినట్టు. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళు కానీ విశ్వాసంగా మీకు దేవుడు ఇచ్చిన పనిని మీరు కానీ చేసినట్లయితే, సంపూర్ణంగా చేసినట్లయితే చిన్నపిల్లలుగా మనసులో ఉన్నప్పుడు ఈ ఇస్త్రీ పెట్టారు కదా, దాన్ని ఇస్త్రీ చేస్తూ ఉంటే ఒగ్గులు వేయటం, దాన్ని ఒప్పడం, ఈటు ఎక్కిన తర్వాత చేయడం. మీకు ఆ పద్ధతి తెలిసి ఉండదు, కొంతమందికి తెలియదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఇస్త్రీ చేసుకోవడం బద్ధకమైంది, వాళ్ళు నాకు కూడా ఇస్త్రీ చేయమని చెప్తూ ఉంటారు. సహజంగా ఏం చేస్తుంటామంటే, అప్పుడు 4 మడతలు ఉంటాయి కదా, ముందు మడతేసి పైన కింద ఇస్త్రీ చేసి ఇచ్చేస్తుంటారు. ప్రతి పొరను ఇస్త్రీ చేయండి. ఒక మడత వేసేసి పైన ఇస్త్రీ చేస్తాను, ఇటు తిప్పేసి ఇస్త్రీ చేస్తాం. ఇస్త్రీ చేసినట్టే, ఐరన్ చేసినట్టే. కానీ విషయం ఏంటంటే, సంపూర్ణంగా చేసినట్టు కాదన్నమాట. కొంతమంది దేవుని స్తుతిస్తూ ఉంటారు, హృదయపూర్వకంగా స్తుతించలేదు, మనస్ఫూర్తిగా స్తుతించలేదు, అసంపూర్ణంగా స్తుతించడం. ఒక పనిని అప్పచెప్పినప్పుడు ఏదో ఇష్టం ఉండి ఉన్నట్టుగా చేస్తూ ఉంటారు. కొంతమంది అసంపూర్ణంగా చేస్తూ ఉంటారు. ఆ విషయం గురించి ప్రభు మాట్లాడలేదు. ఆయన ఏమంటారంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చు. ఏదైతే చేయాలో, ఏ విధంగా చేయాలో ఆ విధంగా నేను చేశాను. మోషే గారి ద్వారా దేవుడు ఆజ్ఞాపించిన విధంగా యొక్క ప్రత్యక్ష గుడారానికి సంబంధించి, మందసానికి సంబంధించి ఇశ్రాయేలు ప్రజలు అందరూ కొలతలను అనుసరించి చెప్పిన విధంగా చేశారు. కాబట్టి మోషే గారు ఏం చేశారంటే, వారిని దీవించడం అనేటువంటిది జరిగిందన్నమాట. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన పనిని సంపూర్ణంగా కానీ నెరవేరిస్తే, చేస్తే దేవుణ్ణి మహిమపరిచిన వాళ్ళు. కాబట్టి జీవఫలాన్ని, స్తుతిని అర్పించినప్పుడు దేవుని మహిమపరుస్తారు. దేవుడు ఇచ్చిన పనిని నెరవేర్చినప్పుడు దేవుని మహిమపరుస్తారు. 3వ విషయం ఏమిటంటే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4:24-25 వచనాలు. మన ప్రభువు అయిన యేసును మృతులలో నుండి లేపిన వారి యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనకు నీతిమంతులు. 4వ అధ్యాయం 24-25 వచనాలు. మనకు అవసరం దేవుని
దేవుని మహిమపరచు. ఆయన వాగ్దానం చేస్తున్న దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందారు. అబ్రహాము గారి గురించి చెప్పబడిన మాట. అబ్రహాము గారు దేవుని మహిమపరిచారు. ఏ విధంగా మహిమపరిచారు? వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని ఆయన గుర్తించి నమ్ముడు వలన విశ్వాసాన్ని బట్టి బలము పొందారన్నమాట. అంటే సందేహించలేదు. ఈ రోజున ప్రభువును మనం మహిమపరచాలి అంటే సందేహించకూడదు. ఆయన మాటను మనం నమ్మాలి. ఇర్మియా గ్రంథం 17వ వచనంలో వ్రాయబడిన విషయం ఏంటి అంటే, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, ఆయన వానికి ఆశ్రయముగా ఉండును. ఈ రోజున మన జీవితం ధన్యం కావాలి అంటే లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు నమ్ముతూ ఉంటాం, లోకంలో ఉన్నటువంటి వ్యవస్థను నమ్ముతూ ఉంటాం. కానీ లోకంలో వినిపింపబడేటువంటి న్యూస్ను మనం వింటూ ఆ న్యూస్ను మనం నమ్ముతూ ఉంటాం. కానీ దేవుని మాట నమ్మలేని స్థితి కొన్నిసార్లు. మన జీవితం ధన్యం కావాలి అంటే దేవుని యొక్క మాటను నమ్మాలి, ఆయనను నమ్మాలి, సందేహించకూడదు. సందేహిస్తే దేవుణ్ణి మహిమపరచలేము. సో దేవుని మహిమపరచాలి అంటే స్తుత్యాన్ని కనిపించాలి. దేవుని మహిమపరచాలి అంటే ఆయన చెప్పిన పని, నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాలి. మూడో విషయం ఏమిటంటే దేవుని యొక్క మాటను ఎప్పుడు కూడా గౌరవపడకూడదు. ఆయన చేయడానికి సమర్థుడు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు ఆయనను మహిమపరచగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మనం కలిగి ఉన్నటువంటి సర్వశక్తివంతుడైన దేవుడు, ఉన్నవాడు అనువాడనై ఉన్నాను అన్నటువంటి ఆ దేవుడు ఆయన సమర్థుడు. ప్రస్తుతం ఏదైనా చేయడానికి సమర్థుడు, భవిష్యత్తులో కూడా ఏదైనా చేయడానికి సమర్థుడు. ఏ విధంగా చేస్తారు అంటే అత్యధికంగా చేయగలిగినటువంటి సమర్థుడు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన సమర్థుడు. రెండో విషయం ఏమిటంటే ఆయన రక్షించడానికి, నశింపజేయడానికి శక్తివంతుడు, సమర్థుడు. దానియేలు గ్రంథం 3:17 వచనాన్ని చదువుకున్నాం. దానియేలు గ్రంథం 3:17 వచనం. మేము సేవించిన దేవుడు వండుచున్న వేడుకల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోము. షడ్రక మేషక అబేద్నెగోలు రాజుకు తెలియజేసిన విషయం ఏంటంటే, మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా నీ మాటతో లోబడటం అనేది జరగదు, మీరు చెప్పినట్లుగా వినటం జరగదు. మనమైతే ఇక కొన్ని క్షణాల్లో చనిపోయేటువంటి వ్యక్తితో కూడా మనం చెప్పే మాట ఏంటి అంటే దేవుడు బ్రతికిస్తాడు, దేవుడు బ్రతికిస్తాడు, దేవుడు బ్రతికిస్తాడు. ఉద్యోగం రాదని బాగా మనకు అనిపించిన దేవుడు ఇస్తాడు ఏమంటారంటే ఎంకరేజ్ చేయటానికి. ఏం చేయడానికి? ఎంకరేజ్ చేయటానికి, నిరుత్సాహపరచుకోవడం. రాదు అని చెప్తే నిరుత్సాహపడిపోతాం. కాబట్టి ఏం చేయాలి? అది జరగదని మనకు తెలుసుకున్న దేవుడు తెలియజేస్తున్నా జరుగుద్ది వస్తుంది అన్నట్లుగా చెబుతూ ఉంటాం. కానీ షడ్రక మేషక అబేద్నెగోల యొక్క విశ్వాసం ఎలా ఉంది అంటే దేవుడు ఏం చేయగలడో వారికి తెలుసు. దేవుడు సమర్థుడు. దేనికి సమర్థుడు? రక్షించడానికి సమర్థుడు. అయితే ఆయనకి ఇష్టం కూడా ఉంటుంది. ఆయనకి ఇష్టం కూడా ఉంటుంది. ఒకవేళ రక్షించినా రక్షించకపోయినా ఆయనను మాత్రమే సేవిస్తాం, ఆయనను మాత్రమే సేవిస్తాం. మీరు చెప్పినట్లుగా చెయ్యము రాజా. అంటే ఇక్కడ విశ్వాసంలో వారు పరిపక్వత అనేది కలిగి ఉన్నారు. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదిగేటువంటి స్థితిలో ఉన్నారన్నమాట. దేవుడు ఇస్తాడు అని అంటారు, ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఆయనను మాత్రమే సేవిస్తాము. యాకోబు రాసిన పత్రిక 4:12 మాట ఏంటంటే ఆయన రక్షించడానికి కానీ నశింపజేయడానికి కానీ శక్తిమంతుడు అని చెప్పడం జరిగింది అన్నమాట. రక్షించడానికి కానీ నశింపజేయడానికి. వాళ్ళు గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది. ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? 2 పాయలుగా చీల్చాడు. చీల్చి మార్గాన్ని ఏర్పరిచినప్పుడు వారు క్షేమంగా నడుచుకుంటూ అవతలకి వెళ్ళగలిగారు. అదే సమయం వెనక్కి వచ్చేప్పుడు వారికి ఏం జరిగింది? ఐగుప్తుకి ఏం జరిగింది? అదే నీటితో వారిని ముంచడం జరిగింది. అంటే వారికి నాశనం, వీరికి రక్షణ. అందుకే దేవుడు ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నాడు. దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు.
రక్షించగలడు. ఆయన నశింపజేయడానికి కూడా ఆయన శక్తి అనేటువంటిది ఉన్నది అన్నమాట. ప్రియమైన దేవుడు కదా, శత్రువులకు నాశనాన్ని కలుగు చేశాడు, తన బిడ్డలకు రక్షణను అనుగ్రహించాడు. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన విశ్వాసం ఒక మెట్టు ఎదిగేట్టు వాళ్ళగా ఉండాలి. అదేమిటి అంటే, దేవుడు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు నన్ను బాగు చేసినా బాగు చేయకపోయినా, దేవుడు నేను అడిగిన దానిని చేసినా చేయకపోయినా ఆ దేవుడిని మాత్రమే నేను సేవిస్తాను అని చెప్పగలిగాను. కాబట్టి ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన రెండవ సత్యం ఏమిటంటే, ఆ ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తిమంతుడు, లేకపోతే గొప్ప దేవుడు యెహోవా అన్నట్టు నామని కలిగినటువంటి దేవుడు ఆయన రక్షించడానికి కానీ నశింపజేయడానికి కానీ శక్తిమంతుడు. మనకైతే ఏం చేశారంటే ఆయన గొప్ప రక్షణను అనుగ్రహించారు. ఫిబ్రవరి రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25 వచనాలు చదివినప్పుడు, ఫిబ్రవరి రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25 వచనాలు ఈయన చదివినప్పుడు, నిరంతరము ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయటం. గమనించండి, యేసు ప్రభువు ఏం చేస్తున్నారంటే తన ద్వారా దేవుని యొక్క వచ్చేటువంటి పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. వారి యొక్క నిత్య రక్షణకు ఆయన కారణమైనారు. సో ఒక్కసారి ప్రభు రక్షిస్తే ఆ రక్షణ అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది అన్నమాట. అందుకే కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు రాయబడిన మాట ఏమిటి అంటే, మన జీవం అనేటువంటిది క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రపరచబడి ఉన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయం మనం చదివినప్పుడు అక్కడ ప్రభు ఏమంటారంటే, నా చేతుల్లో నుండి ఎవరు కూడా మిమ్మల్ని అపహరింపలేరు అంటారు అన్నమాట. అంటే తన దేవుడు ఎవరినైతే యేసు ప్రభువు యొక్క చేతులకు అప్పగించి ఉన్నారో వారిని ఎవరు కూడా యేసు ప్రభువు యొక్క చేతుల్లో నుండి అపహరించడానికి అవకాశం లేదు. కాబట్టి నిత్య రక్షణ అనేటువంటిది మనకు కలుగుతూ ఉందన్నమాట. కాబట్టి యేసు ప్రభువు కూడా మనల్ని రక్షించడానికి శక్తిమంతుడు, సమర్థుడు. మన దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థుడు. అదే సమయంలో ఆయనకు నశింపజేయడానికి కూడా శక్తి అనేటువంటిది ఉన్నది అని మనం గమనించాలి. సాతానుకు వినాశనం అంటాం. మరి అది ఎవరు కలిగించాలి? మనం సాతాను జయించగలమా? లేదు. మరి ఎవరు సాతాను నాశనాన్ని కలుగు చేయగలరు అంటే, మన దేవుడు నాశనాన్ని కలుగు చేయగలరు, మనకైతే రక్షణ కలుగు చేయగలరు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మరి దేవునిగా యెహోషువ భక్తుడు చెప్పినట్లుగా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించాను. ఇంట్లో ఉన్న అందరితో కలిసి ఆ దేవుని సేవించే అనుభవంలోనికి రావాలి. ఎందుకు అంటే ఆయన మనల్ని రక్షించడానికి శక్తిమంతుడు. ఎటువంటి రక్షణ ఇస్తాడంటే నిత్య రక్షణను ఆయన అనుగ్రహిస్తాడు. మూడో విషయం గమనించినట్లయితే, ఆయన మనకు సహాయం చేసి మనల్ని స్థిరపరచడానికి సమర్థుడు. మొదటగా నేనేం చెప్పానంటే, అడిగిన దానికి అనుభవించడానికంటే అత్యధికంగా అనుగ్రహించగల సమర్థుడు. రెండో విషయం, రక్షించడానికి సమర్థుడు, నశింపజేయడానికి కూడా సమర్థుడు. మూడో విషయం ఏంటంటే, మనకు సహాయం చేస్తారు, మనల్ని స్థిరపరుస్తారు. ఒక వాక్యం బాగా చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తు గురించిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తివంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. గమనించండి, ఆ దేవుడు మనల్ని ఏం చేస్తారంటే స్థిరపరుస్తారు. మీకు ఒక సాదృశ్యం చెప్పాలి. బిల్డింగ్ ఎప్పుడైనా కట్టేటప్పుడు స్లాబ్ వేస్తుంటారు కదా, సెంట్రింగ్ చేస్తారు. స్లాబ్ వేసిన తర్వాత ఆ కర్రలో కొన్ని రోజుల వరకు అలాగే ఉంచుతారు. ఆ తర్వాత ఏం చేస్తుంటారు, వీళ్ళు వాటర్ పోయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాదాపుగా 21 days ఉంచుతారు అన్నమాట. మీరు సిమెంట్ మంచిది వేశారు, ఇసుక తర్వాత ఆ గ్రావెల్ వేశారు, కలిపి స్లాబ్ వేయడం జరిగింది. ఇంకా వెంటనే స్లాబ్ అయిపోయింది అంటే కాదు, ఆ కర్రలు వెంటనే తీసేస్తే ఏమవుతుంది, స్లాబ్ పడిపోవడం జరుగుతుంది. సో ఒక 21 రోజులు దాదాపు ఏం చేస్తారంటే అలాగే ఉంచి రోజు వాటరింగ్ చేయడం జరుగుతుంది. వాటరింగ్ చేసిన తర్వాత 21 రోజుల తర్వాత ఒక రోజు అటు ఇటు ఏమవుతుంది, కర్రలు తీసేసిన మనుషులు ఎక్కిన బరువు పెట్టినా కూడా దాంట్లో ఆ పట్టుత్వం అనేటువంటిది మనకు కనపడతాం. అది
అది ఏమవుతుందంటే స్థిరపరచబడడం, ఎస్టాబ్లిష్ చేయబడుతుంది అన్నమాట. ప్రియమైన దేవుడు, మన క్రైస్తవ జీవితంలో మన ఆలోచనలు కానీ మన ప్రవర్తన కానీ మన జీవితంలో అంతట్లో కూడా మనం ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేయబడుతున్నాం. ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. అది ఎవరు చేస్తారు అంటే దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటారు అన్నమాట. మనం ఏం చేస్తుంటాం? తొందరపడుతుంటాం. ఒక్క నైట్లో మనం భక్తిపరులు అయిపోవాలి, ఒక్క నెలలో మనం భక్తిపరులు అయిపోవాలి అంటే అది వీలు పడేటువంటి విషయము కాదు. రోజు ప్రార్థన చేస్తూ, రోజు ప్రభువును స్తుతిస్తూ ఉంటే, వాక్యాన్ని లోపలికి తీసుకుంటూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన వాక్యం ద్వారా మనల్ని స్థిరపరుస్తారు. అప్పుడు స్థిరంగా నిలబడతాం. లేకుంటే శోధనలు వచ్చినా, లేకుంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా మనం కృంగిపోవడం అనేటువంటిది జరగదు. యేసు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మనం నిందారహితంగా కనపడతాం. ఆ వాక్య భాగాన్ని కూడా చదువుతాం. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5:23 ఆయన మన సంపూర్ణంగా కూడా చేస్తారు. ఒకటి స్థిరపరుస్తారు, తర్వాత సంపూర్ణంగా చేస్తారు. గమనించండి, ఆయన ఏం చేస్తారు? మనల్ని సంపూర్ణంగా చేస్తారు. యేసు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మనం ఏ లోపం లేని వారమై, లేకపోతే ఏ నింద లేని వారమై యేసు ప్రభువు యొక్క దృష్టిలో సంపూర్ణంగా కనపడతాం. ఆ సంపూర్ణత్వాన్ని ఎవరిస్తారు అంటే దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఒకటి ఆయన స్థిరపరుస్తారు, తర్వాత సంపూర్ణంగా చేస్తారు, తర్వాత మనల్ని సిద్ధపరుస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:5 చదువుకున్నాం. మనమందరం కూడా ఈ లోక సంబంధంగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఈ క్షయమైపోయేటువంటి, లయమైపోయేటువంటి శరీరాన్ని మనం కలిగి ఉన్నాం. అక్షయమైనటువంటి శరీరాన్ని ధరించుకోవడానికి మనం సిద్ధపడుచున్నాం. నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి మనం సిద్ధపడుచున్నాం. కాబట్టి ఆ యొక్క అక్షయమైనటువంటి శరీరాన్ని ధరించుకునే విధంగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నారనే వాక్యం తెలియజేస్తుంది. 5వ అధ్యాయం దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. గమనించండి, సిద్ధపరిచిన వారు మన దేవుడే. కాబట్టి నిన్ను నన్ను ప్రభు సిద్ధపరుస్తూ ఉన్నారు. కాబట్టి మనల్ని స్థిరపరుస్తారు, తర్వాత ఆయన మనల్ని సంపూర్ణంగా చేస్తారు, మనల్ని ఆయన సిద్ధపరుస్తారు అన్నమాట. అంతేకాకుండా యోధా పత్రిక 24-25 చదువుకున్నాం. యోధా పత్రిక 24-25 తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటంలో, తన మహిమ యొక్క ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టడంలో శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. గమనించండి, ఆయన తొట్టిల్లకుండా మనల్ని కాపాడతారు అన్నమాట. తర్వాత మనను తనైన దేవుడు యేసు ప్రభువు యొక్క నిలబెట్టడానికి ఆయన శక్తి పొందుతుంది. కాబట్టి ప్రియమైన దేవుడు యొక్క మనం తొట్టిల్లకుండా నిలబడాలి అంటే, కాపాడబడాలి అంటే అది దేవుడి వల్లనే సాధ్యమై ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుడు ఆయన మనకు ఎంతగానో సహాయం చేసేటువంటి దేవుడే ఉన్నారు. యేసు ప్రభువు గురించి చెప్పబడిన మాట ఏంటి అంటే, మనం అనేకమైన శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం. కాబట్టి యేసు ప్రభువు కూడా మన వలె అనేకమైన శోధనలను ఎదుర్కొని వాటిని జయించినటువంటి జయశ్రీయుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యేసు ప్రభువు మనకు కూడా శోధనలో సహాయం చేయగలమని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఫిబ్రవరి రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 చదువుకున్నాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడే వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. గమనించండి, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడే వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. కనుక మూడవదిగా ఆయన మనకు సహాయం చేస్తారు, తర్వాత మనల్ని స్థిరపరుస్తారు, మనల్ని సంపూర్ణంగా చేస్తారు. మన పాదము తొట్టిల్లకుండా ఆయన కాపాడడానికి శక్తిమంతుడు, సమర్థుడు అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని మనం ఏం చేయాలంటే ఆయనను మాత్రమే మహిమపరచాలి, ఆయనను మాత్రమే స్తుతించాలి. అంతేకాకుండా మనల్ని ఆయన రక్షించారు కాబట్టి భూమి మీద ఆయన చిత్తం అనేటువంటి జరిగిపోబడే విధంగా మనం ఏం చేయాలి అంటే అనేక కొరకు ప్రార్థన అనేటువంటిది చేయాలి అన్నమాట.
అందరూ కూడా అంతగా మారు మనసు పొందాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. అందరూ సత్యంలోకి వచ్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. దేవుడు మనల్ని అయితే రక్షించారు. మనం పొందిన రక్షణ గురించి ఇతరులకు తెలియజేయాలి. మనకు ప్రార్థన అనేది కూడా అవసరం. చాలా మంది క్షేమం ఉండాలని కోరుకుంటారు, లేకపోతే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు, అన్ని విషయాలు సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటారు. అభివృద్ధి అంటే నేను ఎప్పుడు కూడా 30వ తరగతి ప్రార్థన చేయను, 60వ తరగతి ప్రార్థన చేయను. మీరు ఒకవేళ వేరే విధంగా అనుకోవచ్చు. నా భావం ఏంటంటే యేసుప్రభువు 30వ తరగతి ప్రార్థించమని ఎక్కడ చెప్పలేదు, 60వ తరగతి ప్రార్థించమని ఎక్కడ చెప్పలేదు. 100వ ఫలించినట్టుగా ప్రార్థన చేయాలి. ఆ విషయం ఏంటంటే విత్తనం విత్తినప్పుడు ఒకటి త్రోవ పక్కన పడింది, ముళ్ళ పొదల్లో పడింది, రాతి నేల పడింది, మంచి నేల పడింది. మంచి నేల పడ్డ విత్తనము కొన్నేమో లేక ఒక విత్తనం 30 ఫలిస్తే ఒకటి 100, ఒకటి 60. 30 కోరుకోమని ప్రభు చెప్పలేదు. మంచి నేల పడ్డ విత్తనం ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఫలించింది. సో నీవు నేను మనం కోరుకోవాల్సిన విషయం ఏమిటంటే 100 ఫలించాలి. బైబిల్లో ఉన్న ప్రత్యేకత, ఈ దేవుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత. ఆదికాండం 26:12 చెప్పబడిన మాట ఏంటంటే, ఆ మాటను చదువుకున్నాం. గమనించండి, ఎన్నంతలుగా ఫలం పొందాడు ఇస్సాకు? 100. ఆయన 100 ఫలం పొందినప్పుడు మనకు అది సాధ్యం కాదంటే సాధ్యమే. అందుకే దాని భక్తుడు ఏమని ప్రార్థన చేస్తాడంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు, నాకు మోకాల నొప్పులు ప్రభా, నా క్యాల్షియం తక్కువ ప్రభా, నేను 2 మెట్లు ఎక్కలేను ప్రభా, ఒక మెట్టు ఎక్కేటట్టుగా సహాయం చేయండి, లేకుంటే మెట్టు సైజు తగ్గేటట్టుగా నేను ఎక్కలేన సంగతి నాకు తెలుసు, కానీ ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించు. మెట్లు కాదు, అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే కొండ. మీరు ఎవరైనా కొండలు ఎక్కారో లేదో నాకైతే తెలియదు. కొండలు ఎక్కడం చాలా కష్టం, దిగడం కొద్దిగా ఈజీ ఉంటుంది, ఎక్కడం బాగా బరువుగా ఉంటుంది, బాగా. ఆయన ఏమంటాడంటే ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించు. మన ఎక్స్పెక్టేషన్ అలా ఉండాలి, ఎందుకంటే మన దేవుడు అంతా గొప్ప దేవుడు. అంతేకాకుండా మామూలుగా ఫలించడం కాదు, మనం ఆయన ఎందుంటే, ఆయన మాటలు మన ఎందుంటే మనం ఎలా ఫలిస్తామంట? యోహాను సువార్త 15 స్పష్టంగా చెప్పబడింది, బహుగా ఫలిస్తారు. ప్రియమైన దేవుడు, ఈ రోజు బహుగా ఫలించడానికి ప్రయత్నం చేయాలి. సొంత ప్రయత్నం ద్వారా సాధ్యం కాదు. మనం ఆయన ఎంత ఉన్నప్పుడు, ఆయన మన ఎంత ఉన్నప్పుడు, ఆయన మాటలు మన ఎంత ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా బహుగా ఫలించగలుగుతాం. అంతేకాకుండా 100 ఫలించగలుగుతాం. కాబట్టి ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు, ఇప్పుడు చేయడానికి సమర్థుడు, భవిష్యత్తులో కూడా చేయడానికి సమర్థుడు. ఎలా చేస్తాడంటే అత్యధికంగా చేయడానికి సమర్థుడు. కాబట్టి ఆయన మనం ఏం చేయాలి? మహిమపరచాలి, స్తుతియాలు అర్పించి ఆయన మహిమపరచడం, ఆయన చెప్పిన పనిని సంపూర్ణంగా జరిగించి ఆయన మహిమపడతాం. ఆయన మాటలు మనం ఎప్పుడు కూడా డౌట్ పడకుండా నమ్మి, ఆయన మాటలు నమ్మి దగ్గరలో ఆయన మహిమపరచడం. అంతేకాకుండా ఆయన మనం రక్షించాడు కాబట్టి ఆయనను మాత్రమే మనం సేవించాలి. ఆ రక్షణ గురించి ఇతరులకు మనం తెలియజేద్దాం. అందుకే చెప్తున్నాం, మనం ఆశపడడం మంచిదే. మనం క్షేమం ఉండాలి అంటే, బహుగా ఫలించాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి అంటే, అన్నిటికంటే ముఖ్యంగా రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపనలు, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు మనకేముంటుంది అంటే, మీరు సుఖముగా, నెమ్మదిగా, సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి జీవించగలుగుతాం. కాబట్టి ఈ రోజుల్లో మనం ఏం చేయాలంటే, మన ఇరువురు వారి కొరకు, లేకపోతే మనకు తెలిసిన వారి కొరకు, ఇంకా రక్షింపబడిన వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. కాబట్టి ఆ ప్రభువును మనం మహిమపరుస్తూ, ఆయన మాత్రమే సేవిస్తూ, అంతేకాకుండా అనేక మంది రక్షింపబడే విధంగా ఆ గొప్ప దేవుని గురించి మన మిత్రులకు తెలియజేయగలుగాక. చిన్న ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. విన్న వాక్యాన్ని ప్రేమైన దేవుడు ప్రతి ఒక్కరు కూడా, ప్రభావ మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా అంకరించగల శక్తిమంతుడవు కాబట్టి మిమ్మల్ని మాత్రం పంచడానికి, మిమ్మల్ని మాత్రం సేవించడానికి మాకు కృప దయచేయని ప్రభావాన్ని ప్రార్థన చేద్దాం.
మమ్మల్ని స్థిరపరిచేటువంటి దేవుడు ఉంటున్నారు. నాయన మేము తండ్రి ఏ విషయంలో కూడా తప్పిపోకుండా మా పాదము తొట్టిల్లకుండా కాపాడేటువంటి దేవుడు ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభుత్వం చెప్తున్నాం. మహాగణానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అడిగిన దానికంటే మించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహించగల శక్తిమంతుడా మీకు వందనాలు స్తోత్రం. నాయన మధ్యలో పెట్టి మీ యొక్క మాటను మీ బిడ్డకు వినిపించినందుకు వందనాలు స్తోత్రాలు. మీ యొక్క చిత్తానుసారంగా ప్రభావ సంఘాన్ని దీవించండి. మీ బిడ్డల రూపం ఇంకా బహుగా వర్ధన చేయండి. మీకు బలమైన సాక్షులుగా నిలబెట్టండి. యేసు ప్రభువునామమున ఇక్కడికి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 583వ కీర్తన, యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో అని పాడుచు ఉండగా ప్రభు సన్నిధిని తీసుకొని వచ్చినటువంటి కానుకను ఆయనకు సమర్పించుదాం. పరిచారులు ముందుకు వచ్చి కానుకలను స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. 583వ కీర్తన, యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో. పరిచారకులను ఆహ్వానిస్తూ కానుకలందుకొను
ప్రార్థించుకున్నామని ప్రత్యేకంగా కానుకలు సమర్పింపబడి ఉన్నవి కనుక ఆ కానుకలు దేవునికి భయంకరంగా వినియోగింపబడుచుండగా ఇచ్చిన వారిని ప్రభు దీవించినట్లుగా ప్రభుత్వ ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుల వందనాలు, స్తోత్రాలు 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 దేవా. దయకనికలను బట్టి ప్రభా దాన్ని ఆదాము మీరు మొదటిగా సృష్టించి ఆయనకు సాగినటువంటి సహాయమును అనుగ్రహించారు. అంతేకాకుండా వారిని సృష్టించకముందే వారికి ఏది అవసరమో ప్రతి దానిని మీరు సృష్టించారు, వారికి అనుగ్రహించారు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆత్మీయంగా, శారీరకంగా, సాంఘికంగా, మానసికంగా ఉల్లసించగలిగినట్లుగా, సంతోషించగలిగినట్లుగా అవసరమైన ప్రతిదీ మీరు వారి కొరకు సమకూర్చారు. కాకుండా తండ్రి మమ్మల్ని మీరు ఎదుగు పిలుచుకొని మీరు మమ్మల్ని రక్షించారు, సంఘముగా చేశారు. తండ్రి ఈ విధంగా ఆరాధించడానికి అనుగ్రహించారు. తండ్రి మందిరంలో మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని గణపరచడానికి, పరిచయ ధర్మాన్ని జరిగించడానికి మీరు ప్రభు చూపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకంగా తండ్రి సంఘంలో వీళ్ళందరూ కూడా తండ్రి నాయన తండ్రి ఈ మిమ్మల్ని మహిమపరచుటకై తండ్రి నాయన మీరు వారికి ఇచ్చిన దానిలో నుండి కొంత తీసుకొని వచ్చిందండి కృతజ్ఞతతో మీకు ఇచ్చి ఉన్నారు ప్రభా తండ్రి. వారిని మీరు రేటుగా తండ్రి ఆశీర్వదించండి, నాయన వర్తెల చేయండి తండ్రి. నాయన కానుకలు మీ మందిరంలో మీ మహిమ కొరకు ప్రభావ వినియోగింపబడుచు ఉండగా తండ్రి మీరు ఆ మహిమ తెచ్చుకుంటూ ఇచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి దేవ. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు అని చెప్పగలిగేటువంటి సాక్షి అనుభవం మీ బిడ్డలకు దయచేయండి దేవ. నాయన మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా అనుగ్రహించగల దేవుడు. మీరు మాత్రం మహిమపరుచుకుంటూ ముందుకు సాగడానికి అనుగ్రహించండి. కానుకల ప్రత్యేకమైన కానుక ఏమో తండ్రి నాయన దశభాగాలు ఇంకా ప్రత్యేకమైన కారణాలను బట్టి ప్రభావం కానుక ఇచ్చి నాయన మేము కనపరిచిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసునామమున ప్రార్థించడం పెట్టుకుంటున్నాను తండ్రి. సంఘానికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన మధ్యన వాక్య సందేశాన్ని అందించిన సిహెచ్ యేసుదాస్ గారికి వారికి మన సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వర్తమానాన్ని అందించారు. పోయిన ఆదివారం కానుకలు ఈరోజు సాయంత్రం 4:30 బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్ ఉంటుంది. యూత్ వారు గ్యాదర్ అవ్వాల్సిందిగా వచ్చిన వాళ్ళు ఈరోజు వారికి వర్తమానాన్ని అందిస్తారు. వారు దయచేసి 4:30 మీరు గ్యాదర్ అవ్వాల్సిందిగా వచ్చిన. అట్లనే ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు వెంకటరెడ్డి నగర్లో పరిచర్య ఆరాధన ఉంటుంది. వెంకటరెడ్డి నివాసులు దయచేసి మనకి సంఘ కాపరి గారు లేని కారణంగా పున్నారావు గారు, మా చదువు పున్నారావు గారు కానీ జాను గారు అక్కడ ప్రేయర్ లీడ్ చేస్తారు. వాళ్ళు ఎవరు దయచేసి అక్కడ వెంకటరెడ్డి నివాసులు గమనించాల్సిందిగా ప్రభు పేరిట వేడుకుంటున్నాం. ఇకపోతే శనివారం తెల్లవారుజామున ఆరాధనలు, మంగళవారం పండుగలిలో ఆరాధనలు, బుధవారం బైబిల్ స్టడీస్ ఇవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి సంఘ కాపరి గారిని మనం ఎన్నుకోవాలి కాబట్టి దానివల్ల మనకి ఆలస్యం అవ్వటం కారణంగా ఈ కార్యక్రమాన్ని కొన్ని రోజులు రద్దుపరచటమైనది. గురువారం రాత్రి వెంకటరెడ్డి నగర్లో 8 గంటల నుంచి 9 గంటల వరకు పరిచర్య ఆరాధన ఉంటుంది. సేమ్ అట్లానే పున్నారావు గారు, జాన్ గారు వాటిని చూస్తారు. శుక్రవారం స్త్రీల సమాజం మధ్యాహ్నం 1 గంటల నుంచి 3:30 వరకు మన చర్చిలోనే జరుగుతుందని తెలియజేస్తున్నాం. వచ్చే ఆదివారం యథావిధిగా 10 గంటలకి సంఘ ఆరాధన ఉంటుంది. వచ్చే ఆదివారం మనకి జనరల్ బడి మీటింగ్ ఉంటుంది. వచ్చే ఆదివారం ఈవినింగ్ మనకి జనరల్ బడి మీటింగ్ ఉంటుంది. దయచేసి మనం నూతనంగా సంఘ కాపరి ఇక్కడ నుంచి మనకి ట్రయల్ మెసేజెస్ లేవు. ఎందుకంటే సార్ కొత్తగా వచ్చారు. నెక్స్ట్ వీక్న మనం ఎవరో ఒకరిని మళ్ళీ ఒకసారి పిలుచుకొని ఇక ఎవరి కొత్త వారిని మనము పిలిచే ఇది లేదు. ఎందుకంటే మనకి సార్ ప్రభుదాస్ గారు ఖాళీ చేసి వెళ్ళారు. సంఘ కార్యక్రమాలు బాగుంది. ఏదైనా సంఘ అవసరతలు కానీ సంఘ కార్యక్రమాలు ఉంటే కమిటీ వారు మాకు తెలియజేస్తే మేము వేరే మాస్టర్ గారితో మీకు కార్యక్రమాలు జరిపిస్తాము. దయచేసి గమనించండి. మాస్టర్ గారు ప్రభుదాస్ గారు మన గురువారం రోజు ఈవినింగ్
4 గంటలకి ఖాళీ చేసి వెళ్ళారు. వెళ్తా మన సంఘాలందరినీ అడిగారు. వారు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తారు అని అన్నారు. మీరు మీ సహాయం, మీ సంఘ సహాయం మాకు ఎప్పటికీ మర్చిపోలేము. మీ అందరూ మీ సహాయాల నిమిత్తం మీ అందరూ సంఘమంతా మంచిగా సహకారాన్ని అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ చెప్పండి సార్ అనౌన్స్మెంట్లో అని అన్నారు. దానివల్ల నేను అనౌన్స్మెంట్లో సార్ చెప్పి నేను చెప్తున్నాను. వారు ఖానాపూర్ హైదరాబాద్లో చర్చిలో అక్కడ సంఘ కాపరిగా ఎన్నిక ఉన్నారు. దాని నిమిత్తం మా నిమిత్తం ప్రేర్ చేయండి అని అన్నారు. అందుకని దయచేసి దాని గురించి మీకు నేను తెలియజేస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో రేపు నెక్స్ట్ వీక్లో వచ్చే ఈవినింగ్ జనరల్ మీటింగ్లో మాస్టర్ గారు ఎవరు అనేది దాని నిమిత్తం మనం మీటింగ్లో మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి మీ అనుదిన ప్రార్థనలో మనకి మంచి సంఘ కాపరి కావాలని కోరుకుంటూ ఉన్నాము. ఈ ప్రార్థనలో మీరు గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇకపోతే ఈ ఆరాధన అనంతరం స్త్రీల సమాజం స్త్రీలు అందరూ ఒక 20 మినిట్స్, ఒక 20 నిమిషాలు లేని పక్షంలో ఒక అరగంట ఉంటే మన పాస్టమ్మ గారు ఉన్నారు. సార్ వాళ్ళ ఇరువురు కలిసి వచ్చారు. పాస్టమ్ గారు మీతో ఒక అరగంట వాక్యాన్ని పంచుకుంటారు. ఆరాధన దయచేసి స్త్రీలందరూ స్త్రీల సమాజం వారు ఉండవలసిందిగా వచ్చిన పాస్టమ్ గారు వారు యాక్చువల్గా ఒంగోలు క్లబ్పేట పాస్టమ్ గారు అని దయచేసి వారి వాక్యాన్ని మీరు గమనించాల్సిందిగా కూర్చున్న పాస్టమ్ గారి నిమిత్తం ఈ ప్రార్థనలో వారు మీతో ఒక అరగంట వాక్యాన్ని పంచుకుంటారు. ఎందుకంటే పాస్టర్ గారు ఎంత నీడు, పాస్టమ్ గారు కూడా మనకి అంతే నీడు. ఇరువురు కలిసి వస్తే బాగుండింది అని అన్న ఉద్దేశం మీద మేము వారిని రిక్వెస్ట్ చేస్తే పాస్టర్ గారు కూడా వచ్చారు. వారు కూడా మీతో ఒక అరగంట వాక్యాన్ని పంచుకుంటారని తెలియజేస్తూ ఈ సంఘపరంగా ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా ఈ యొక్క పరిశుద్ధ దినమందు మీతో కలిసి ఆరాధించడానికి, వాక్య పరిచర్య జరిపించడానికి ప్రభుత్వ గొప్ప అవకాశాన్ని అనుకరించి ఉన్నాం. కనుక ఆహ్వానించినటువంటి సంఘ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మీకు అందరికీ మన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేస్తాను. తర్వాత వెంటనే వారు ప్రభు మమ్మల్ని దీవించి అనేటువంటి మాటను లీడ్ చేయవలసింది కోరుచున్నాను. తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన దైవ ఆశీర్వాదం తీసుకొని చివరిగా ఆశీర్వాదములు మా మీద అని పాడుచు ఈ యొక్క ఆరాధన ముగించుకున్నాం. ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధ వందనాలు, స్తోత్రాలు దేవా. మిమ్మల్ని ఎవరైతే దేవునిగా కలిగి ఉంటారో, ఎవరైతే మీకు స్వాస్థ్యముగా ఏర్పరచబడి ఉంటారో వారు ధన్యులని వాక్యం తెలియజేస్తూ ఉండగా మాకు దేవునిగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు దేవా. మమ్మల్ని మీకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నందుకు వందనాలు. మీ ప్రజలు బలం అనుగ్రహించి సమాధానం కలుగజేసి ఆశీర్వదించేటువంటి మంచి దేవుడు, దయాదాక్షిణ్యములు కలిగిన దేవుడు, కరుణ వాత్సల్యత కలిగిన దేవ, వందనాలు, స్తోత్రం. మమ్మల్ని కనికరించినందుకు, మా పైన దయ చూపించినందుకు వందనాలు. మాకు మీ యొక్క సమాధానం కలుగజేసి ఆశీర్వదించినందుకు కూడా వందనాలు, స్తోత్రాలు. ఒకప్పుడు దూరస్థలం ఉన్నాం, కానీ యేసు రక్తం చేత సంధి చేసి మమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్నాం, మీ రాజ్యవాసులుగా చేసుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు దేవ. ప్రత్యేకంగా తండ్రి ఒక సత్యనపల్లిలో ఉన్నటువంటి ఆయన వర్క్స్ సెంటరీ బ్యాప్టిస్ట్ చర్చిని బట్టి వందనాలు, స్తోత్రాలు దేవ. ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు. విశ్వాసం కుటుంబాలను బట్టి వందనాలు, స్తోత్రాలు. మేమందరం కలిసి మిమ్మల్ని స్థితించి ఆరాధించగలుగుతాం ప్రభు తండ్రి. ప్రత్యేకంగా తండ్రి మీ యొక్క చిత్తానుసారంగా వారికి కాపాడిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రతి ఒక్కరు కూడా తండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది వీళ్ళ ఇతరుల కృపపోతారు ఆయన సాక్షులు ఉండటానికి మీరు కృపను పెంచండి తండ్రి. ఆయన ప్రతి విశ్వాసి సంపూర్ణ కావడానికి, నాయన క్రీస్తు ప్రభు యొక్క శరీరం సంఘం క్షేమ అభివృద్ధి చెందడానికి, పరిచర్య జరగడానికి మీ యొక్క కృపను అన్ని వేళలా దయచేయండి. ఆయన మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికం అనుగ్రహించగల శక్తిమంతుడు కాబట్టి వారు మీ పైన ఆధారపడుచు ఒక గొప్పతనం గురించి ఇంకా అనేక మంది తెలియజేయడానికి కృప చూపండి.
యేసుప్రభు యొక్క రాకడ ప్రతి ఒక్కరు కూడా నిందారహితంగా కనబడ్డారు. ఆయన నిలబడడానికి శక్తి కలిగి ఉండను కృప చూపమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, మీకు భయంకరంగా ఆరాధన జరిగించిన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, మీ యొక్క సమాధానంతో నింపి నడిపించమని వర్ధల చేయాలి. యేసునామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరుగాక. మా ఉదయం ఆహారం నేడు మాకు దయచేయండి, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు, మా సోదరులను తగ్గించు, ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క కృపను బట్టి ఈ పరిశుద్ధ దినమందు ఆయన సన్నిధిలో చేరి ఆ గొప్ప దేవుని ఆరాధించి కనపరిచినటువంటి అందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము దీవెన నిత్యము కలుగునుగాక. ఆమేన్. Go.